Shubhodayam, welcome to morning session. Gently kept your hands on your face for 10 seconds. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. అరచేతులు చూస్తూ నెమ్మదిగా కడతెరుద్దాం. 5, 4, 3, 2, 1, 0. ముందుగా మనందరికీ గురువుగారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి సహస్ర కోటి నమస్సుమాంజులు, సహస్ర కోటి కృతజ్ఞతలు అర్పించుకుంటూ ఏ సోర్స్ జర్నీ ఆత్మాయణం ఈ ప్రయాణంలో మనం సూక్ష్మ శరీర యానం గురించి సూక్ష్మ శరీర యానం ఎలా చేయాలేంటో చెప్పుకున్నాము. అలాగే సూక్ష్మ శరీర యానం చేసేటప్పుడు మనం వెళ్ళవలసిన మొదటి లోకం భూమిని పోలినటువంటి ఈ భూమి ఏ విధంగా ఉందో, భూమి మీద వాతావరణం ఎలా ఉందో, మనుషులు ఎలా ఉన్నారో అలాంటి భూమిని పోలినటువంటి ప్రాంతానికి మొదట చేరుకుంటాం. రెండవ లోకం మనుషుల జీవితాలు స్థూలలోకపు జీవితాలని పోలి ఉంటాయి అక్కడ కూడా. అయితే ఎవ్వరూ తమ సూక్ష్మలోకపు జీవిత కాలాన్నంతా ఇక్కడే గడపరు. ఎందుకు? పరిణితి చెందాలని, ఇంకా పైలోకాలకి వెళ్ళాలని ఉంటారు. అంటే సూక్ష్మలోకాల్లో 7 లోకాలు ఉంటాయని మనం ముందే చెప్పుకున్నాము. ఇది మొదటి లోకమేమో భూమిని పోలి ఉంటుంది. రెండవ లోకము మన ఆలోచనలకు ప్రతిరూపంగా ఉంటుంది. మనం ఈ విధంగా ఆలోచిస్తే ఆయా లోకాలకి అక్కడికి వెళుతూ ఉంటాం. ఆయా పరిస్థితులు అంటే భూమి మీద ఉన్న పరిస్థితుల్లోనే మనం ఏ విధంగా ఉంటాయో అలాగే అక్కడ కూడా మనకి ఇలా కావాలి అని అంటే ఆయా ఆ లోకాలు అక్కడ అంటే ఆయా ప్రాంతాలు, ఆయా వాతావరణం సృష్టింపబడుతుంది. అయితే ఇక్కడ రెండవ లోకంలో రద్దీ ఉండదు. చాలామంది వేరే లోకాలకు వెళ్ళడం అనేది ఇష్టం లేని వారు అక్కడ ఉంటారు. ఏమాత్రం ప్రగతి పరిణితిపై ఆసక్తి ఉండని వారు ఉంటారన్నమాట. వీరు స్థూలలోకంలో ఎలాంటి కోరికలు తీరకుండా నిరుత్సాహంగా అతి కష్టంగా గడిపిన వారు ఈ సూక్ష్మ లోకాల్లో రెండవ లోకంలో ఉంటారు. మూడవ లోకంలో అందరూ భూమి మీద ఎన్ని రకాల మనుషులు ఉంటారో, ఏ కేటగిరీలు ఉంటారో అందరూ దాంట్లో ఉంటారు. ఉదాహరణకు సంగీతకారులు, అది మొదటి నుంచి చెప్పుకుంటూనే ఉన్నాం, చిత్రకారుల గురించి. అలాగే ఇంజనీర్లు, డాక్టర్లు, సైంటిస్టులు, అలాగే సహాయం చేసేవాళ్ళు ఉంటారు. వీరు వారి వారి రంగాల గురించి ఆసక్తి ఉన్న వారికి, ఇప్పుడు భూమి మీద ఉండి ఆసక్తి ఉంది, చనిపోయారు, మరి సూక్ష్మ లోకాలకి వెళ్తాము. వెళ్ళినప్పుడు మనకి ఆయా రంగంలో ఇంజనీరింగ్ అయితే ఇంజనీరింగు, డాక్టర్ అయితే డాక్టరు, పరిశోధనలు చేయడానికి వారు సహాయపడుతూ ఉంటారు. అలాగే మూడో లోకంలో మనుషులతో పాటు సమాంతరంగా పరిణితి చెంది డెవలప్ అయినటువంటి జీవులు కూడా తెలుసుకుంటాం. అయితే అందులో చేప, పక్షి, సీతాకోక చిలుక లాంటి వాటి నుండి వాటి పరిణితి కొనసాగించే దేవతల విభాగం వరకు వెళ్తుంది. అంటే అవి దేవతల విభాగంలో వెళ్ళిపోతాయి. ఇలా పైకి వెళ్ళే కొద్దీ వీటిలో నుంచి మంచి పరిణితి కలిగిన జీవులు కూడా చూడొచ్చు. పైగా పైలోకాలకు వెళ్ళే కొద్దీ వీటి సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. మనుషులు తమ స్థూల జీవితాన్ని మరిచే కొద్దీ ఈ జీవులు వారితో సంబంధ బాంధవ్యాలు పెంచుకోవడానికి ఇష్టపడతారు. అలాగే మనుషులు వాటి పరిణామ క్రమంలో మారటం అంటే దేవతల విభాగంలోకి మారటం కుదరదు. ఏ విధంగా చేప, పక్షి, సీతాకోక చిలుక దేవతల విభాగం వరకు వెళ్ళినాయో మనం అలా వెళ్ళటానికి లేదు. అలాగే అక్కడ జీవులు తమ పరిణామక్రమం మార్చుకుని మనుషులుగా మారటానికి రావు. పరిణామక్రమం మార్చుకోవడం అనేది అత్యవసర పరిస్థితుల్లో జరిగిన అరుదైన విషయం అన్నమాట. ఇక్కడ మళ్ళీ అక్కడ కూడా కాలేజీలు ఉంటాయి, విద్యాభ్యాసం చేసేవారు ఉంటారు. అలాగే తమ మరుజన్మలో కళపై ఆసక్తి అంటే మరుజన్మలో అదే కళపై ఆసక్తి కలవారు ఇక్కడ అంటే మన భూమి మీద కళాశాలలో విద్యాభ్యాసం చేసేవారు తమ మరుజన్మలో అదే కళపై ఆసక్తి కలవారే ఉండి దానిలో పరిపూర్ణత సాధన కోసం ఆ కళల్లో విద్వాంసులుగా మారి స్థూలలోకంలో మానవులకు సహాయ సహకారాలు చేస్తూ ఉంటారు.
ఇలాంటి వారి వల్లనే మన సంస్కృతి కళారంగాలు అభివృద్ధి చెందుతూ ఉంటాయి. అంటే అక్కడ నేర్చుకొని ఇక్కడికి రావడం, ఇక్కడ నేర్చుకున్న తర్వాత ఇంకా పైకి ఇంకా డెవలప్మెంట్ కావడం కోసం మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకా నేర్చుకోవడం జరుగుతూ ఉంటుంది. పరిణామక్రమంలో అంటే పరిణామక్రమము ఏ విధంగా ఉంటుంది అనేది 3 అంశాలుగా చెప్పుకుంటూ వచ్చారు. ఒకటి బాలాత్మలు, యవనాత్మలు, వృద్ధాత్మలుగా. అంటే ఇక్కడ సూక్ష్మ లోకాల్లో బాలాత్మలు, యవనాత్మలు, వృద్ధాత్మలు. అంటే ఇక్కడ మళ్ళా బిగినర్సు, ఎలిజిబిలిటీ అర్హత ఉన్నవారు, నైపుణ్యం సంపాదించిన వారు అని కూడా అంటారు. అయితే ప్రారంభంలో బిగినర్సు పరిణామక్రమం మొట్టమొదట వారు సాధు జంతువులుగా పాఠాలు నేర్చుకుని వారు జంతు ప్రపంచం నుంచి అప్పుడే అలా మానవులుగా మారిన వారు బిగినర్స్ అన్నమాట. అయితే కొన్ని జన్మలు కొంత పరిణితి సాధించిన వారికి ఇంకా నేర్చుకోవాల్సి ఉంది, ఆ ఎలిజిబిలిటీ వస్తుంది, అది 2వ కేటగిరీ. 3వ వారు అంటే యవనాత్మలు అన్నమాట. అవి 2వ వారు. 3వ వారు వృద్ధాత్మలు అంటే వీరు కొన్ని వందల జన్మల్లో పూర్తి పరిణతి సాధించి మానవుల ప్రగతి కోసం పాటుపడేందుకు సిద్ధపడ్డవారు. వీరు మొదటి ప్రారంభకుల జీవితాన్ని ప్రారంభించి కొన్ని వేల సంవత్సరాల్లో కొన్ని వందల జన్మలు ఎత్తి తాము స్థూలలోకంలో నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ పూర్తిగా నేర్చుకున్నవారన్నమాట. వీరికి మానవ ప్రపంచమై అంతులేని అనురాగం ఉంటుంది. అయ్యో వీళ్ళు ఇంకా నేర్చుకోవాలి, వీళ్ళు ఇంకా డెవలప్ అవ్వాలి అనేటువంటి అంతులేని అనురాగం ఉంటుంది. మనం మన పరిణితి అదే అనే దారి గుండా ప్రయాణం ప్రారంభించినప్పుడు ఇంకా నేను డెవలప్ కావాలి అనేటువంటి దారి గుండా ప్రయాణం ప్రారంభించినప్పుడు దానికి తగిన నిపుణులైనటువంటి ఎక్స్పర్ట్స్, సూక్ష్మలోకపు సహాయకారుల సహకారాలు ఎంతో ఉంటాయన్నమాట. మన పరిణామ క్రమంలో వచ్చే సమస్యలు, గందరగోళాలను పరిష్కరించడం కోసం వీరు ఎంతగానో సహాయపడతారు. వీరు తాము స్థూలలోకంలో సూక్ష్మదేహంతో ఉండడానికి అనుమతి కలవారే ఉంటారు. స్థూలలోకంలో వచ్చి సూక్ష్మ దేహంతో ఉంటారు. వీరు ఈ లోకాన్ని బాగు చేయడానికి, సహాయపడడానికి, తమ వంతు సహకారాన్ని అందించడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. అలాగే వీరిని మనం మాస్టర్స్ అని కూడా అంటారు. ఈ మాస్టర్స్లో కొందరు ఎలాంటి పరిణితి సాధించని వారిని ఎంచుకుని వారు నిద్రలో తమ సూక్ష్మ శరీరంతో ఉన్నప్పుడు వారి పరిణితిని ప్రోత్సహించి వారి ఎదుగుదలకు పాటుపడుతూ ఉంటారు. అంటే అక్కడ ఉన్న ఈ భూలోకానికి వచ్చే పర్మిషన్ తీసుకున్న వారికి కనబడి ఇవన్నీ వీరికి మానవులకు లేని ఎన్నో అద్భుత శక్తులు ఇవ్వబడతాయి. వీరు సిద్ధులపై వ్యామోహం సంపాదించుకున్నవి కావు, అనంతమైన మానవత్వం ద్వారా పొందింది. అంటే మానవుల మీద అమితమైన ప్రేమ, ఇంకా డెవలప్మెంట్ కావాలి అనేటువంటి జిజ్ఞాసతో ఉన్న వారి కోసం వారు రెడీగా ఉంటారు. మానవులకు సహాయపడేందుకు వీరు తమ విలువైన కాలాన్నంతా ఎటువంటి ప్రత్యుపకారం కోరుకోకుండా చేస్తారు. వీరు మానవత్వాన్ని గుర్తించి వీరికి మనుషులకు నిద్రా సమయంలో సూక్ష్మ శరీరంతో ఉన్నప్పుడు తమను కలుసుకోవడానికి, తమకు సహాయపడడానికి అవకాశం ఇస్తారు. ఈ కార్యక్రమాల్లో పాల్గొనే కొద్దీ వీరికి ప్రత్యేకమైన శక్తులు వస్తాయి. వాటిని ఎదుటి మనిషి యొక్క మనసులోని భావాలను గ్రహించడానికి, ప్రక్కవారికి సహాయపడడానికి ఉపయోగిస్తారు. తమ స్వార్థం కోసం ఎన్నడూ వాటిని వినియోగించరు. మొదట వీరికి అన్ని పరిస్థితుల్లోనూ చైతన్యం, మెలకువ ఉండటం నేర్పబడుతుంది. అంటే కాన్షియస్గా ఉండటం, అవేర్గా ఉండటం అనేది నేర్పబడుతుంది. మనం కూడా ఈ చైతన్యాన్ని పెంపొందించుకోవటం వలన మన పరిణితి తొందరగా కొనసాగించుకుంటాం అన్నమాట. ఈ మాస్టర్లు తమకున్న శక్తులతో అద్భుతాలు సృష్టించగలిగినప్పటికీ ఏదో ప్రత్యేకమైన పరిస్థితుల్లో తప్ప వారు అలాంటివి చేయరు. ప్రతి మనిషి తన జీవితంలో 5 స్థాయిలు దాటాలి. అప్పుడే అతనికి మరో జన్మ యొక్క అవసరం ఉండదు, మరో జన్మించాల్సిన అవసరం ఉండదు. 5 స్థాయిల్లో ఉన్నవారు పరిపూర్ణులు. 5వ స్థాయిలో ఉన్నవారు
ఎవరో కొందరు మటుకు ఈ స్థాయి దాటి పుట్టాల్సి ఉంటుంది. ఇలాంటి వారితో ప్రపంచంలో ఏదో ఒక దేశం యొక్క భవిష్యత్తు ప్రభావం చేయడానికి వస్తారు. అలాగే వారు మరికొంతకాలం జీవించడానికి కూడా అవకాశం లభిస్తుంది. సూక్ష్మలోకంలో కొందరు తమ పరిణితిలో పరిపూర్ణత సాధించి ఉంటారు. ఇలాంటి వారు దేవతల విభాగంలో వారితో ఎటువంటి సంబంధం లేనప్పటికీ వారు జరిపే సభల్లో పాల్గొంటారు. అంటే దేవతల విభాగం వారి వద్దకు రాకుండా ఏ చెట్టు యొక్క చిటారు కొమ్మనో కూర్చుని వీరు గానం చేస్తే దేవతల విభాగం వారు వాయిద్యం వాయిస్తారు. వీరి బుద్ధి సునిశ్చితమైనదే కాకుండా శరీరం కూడా చాలా సూక్ష్మమైన పదార్థంతో చేయబడి ఉంటుంది. తమ పరిణామ క్రమంలో పరిపూర్ణత సాధించి అనంతమైన జ్ఞానం శక్తి కలిగి ఉంటారు. అదే దేవతల విభాగంలో వారిలో ఇంత పరిణతి ఇంకా రాలేదు. ఇక్కడ మనకి కీ పాయింట్ అనమాట. దేవతల విభాగం, దేవతలు అంటే మానవుల కన్నా అధికులు ఏమో అనే భావనతో ఉండకూడదు అనే పాయింట్ ఇక్కడ మనకు అర్థం చేసుకోవాలి. ఈ దేవతల సంగీత సభలోని మరో పరిణతికి చెందిన వ్యక్తి పరిపూర్ణతో అంటే వ్యక్తిగా కొంతమంది ఉంటారు. ఇతరు పరిణతి క్రమంలో అంత పరిపూర్ణతో సాధించి ఉండడు, అలాగని మొదటి స్థాయికి చెంది ఉండడు. ఇలా మధ్యలో ఉంటారనమాట. ఇక్కడ చేయవలసిన కర్తవ్యం, అక్కడ చేయవలసిన సంగీత సభల్లో పాల్గొనడం, ఇలా మామూలుగా మన జీవితంలో సభల్లో కార్యక్రమాల్లో ఎలా ఉంటాయో అలా ఉంటారు. అలాగే జ్ఞానాన్ని సంపాదించడానికి ఎంత ఉత్సాహము కోరిక చూపిస్తామో, జ్ఞానాన్ని సంపాదించడానికి ఎంత ఉత్సాహము కోరిక చూపిస్తామో నలుగురికి పంచడానికి అంతే ఉత్సాహం కలిగి ఉండటమే సరైన పద్ధతి. తమ స్వార్థం కోసమో ఇతరులకు హాని తలపెట్టడం కోసమో జ్ఞానాన్ని వినియోగించే వీలున్న జ్ఞానాన్ని మటుకు రహస్యంగా ఉంచాలి. మన యొక్క మనోశక్తి మన పరిణితికి తోడ్పడుతుంది. మన ఆత్మకు భౌతికమైన విషయాలైన స్థూలలోకపు కార్యక్రమాల కంటే ఇలాంటి విషయాలపై మక్కువ ఎక్కువ. కాబట్టి దాని మాట విని మనం కూడా సూక్ష్మలోకపు జ్ఞానాన్ని సంపాదించడం మొదలుపెట్టాలి. మనకు ఇది సాధ్యపడే విషయం కాదు అని ఎవరైనా నిరుత్సాహపడనక్కర్లేదు. ప్రతివారికి ఇది సాధ్యపడే విషయమే. మన దైనందిన జీవితంలో జాగరూకత పెంచుకునే కొద్దీ మన నిద్రలో జరిగే విషయాలలో కూడా జాగరూకత పెరుగుతూ వచ్చి మనం చూసిన విషయాలు పూర్తిగా గుర్తుండే స్థాయికి వెంటనే వస్తాం. అన్నీ జ్ఞాపకం ఉంటాయి, నాకు అన్నీ జ్ఞాపకం ఉంటాయి అనే సంకల్ప శక్తిని పెంచుకుంటే మనం ఏ విషయము మరవం. ఈ అనంతమైన జన్మల్లో మానవుడు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా జ్ఞానం సంపాదించుకోవాలి. ఇలాంటి జ్ఞానాన్ని సంపాదించుకున్న తర్వాత తిరిగి ఈ స్థూలలోకంలో జన్మ తీసుకునే అవసరం ఉండదు. కనుక వారు తమ ఉన్న స్థలంలోనే, అంటే సూక్ష్మలోకంలోనే మంచి స్థాయికి ఎదగగలిగే అవకాశం కూడా అక్కడ లభిస్తుంది. అయితే 7 లోకాలు అనుకుంటూ ఉన్నాం కదా. మొదటి 2 లోకాలు మొదటి స్థాయికి చెందినటువంటి లోకాలు. మరి 3, 4 రెండవ స్థాయికి, సెకండ్ ప్లేన్ అనమాట. ఫస్ట్ ప్లేన్, సెకండ్ ప్లేన్, థర్డ్ ప్లేన్ లెక్క. ఫస్ట్ ప్లేన్లో మొదటి 2 లోకాలు ఉంటాయి. సెకండ్ ప్లేన్లో 3, 4 లోకాలు ఉంటాయి. థర్డ్ ప్లేన్లో 5, 6 లోకాలు ఉంటాయి. ఇంకా ఫోర్త్ ప్లేన్లో 7వ లోకానికి ఉంటుంది. ఈ 7వ లోకం సూక్ష్మలోకానికి, జ్ఞానలోకానికి పొలిమేరలాంటి అది అన్నమాట. ఇప్పుడు 1, 2 లోకాలు అయిపోయిన 3, 4 లోకాలలో గురించి తెలుసుకుందాం. ఈ లోకంలో మనకు ఇంకా సంగీతకారులు, చిత్రకారులు ఇంకా వారి వారి పనుల్లో నిమగ్నమై ఉంటారు. వీరికి ఇంకా బోధనాశక్తి ఉండదు ఇంకా, ఎందుకంటే తమ వంతు బోధనా కార్యక్రమాన్ని ఎప్పుడూ పూర్తి చేసి ఉంటారు. అలాగే డాక్టర్లు కూడా కనిపిస్తారు. పరిశోధకుల్లో వారి పరిశోధనలో వారు మునిగిపోతూ ఉంటారు. కొత్త విషయాలు కనుక్కోవాలని ఉత్సాహపడుతూ ఉంటారు. ఆ లోకాల్లో సూక్ష్మ లోకాల గురించి మాట్లాడుకున్నాం ఇప్పుడు మనం. ఇక్కడ వీరు మనుషులకు రోగాలకు, జబ్బులకు కొత్త కొత్త మందులు కనుక్కుంటూ ఉంటారు.
పరిశోధనలకు సంబంధించిన విద్యార్థులు గుంపులు గుంపులుగా కూడి తమ తమ ఆలోచనలు జ్ఞానాన్ని ఒకరికొకరు పంచుకుంటూ ఉంటారు. అంటే ఈ యాజబు సోబిలో అంటే ఇదే ఇలాగే ఉంటుంది. ఇక్కడ కూడా అదే పరిస్థితి కదా, ఇలాగే అన్నమాట. అలాగే భవనాలు, ఆసుపత్రులు, మానసిక వైద్యశాలలు, అంటే ఇక్కడ ఎమోషన్స్తో ఉండి అక్కడికి వెళ్ళిన వాడు ఎంతమంది ఎన్ని ఎన్ని రకాలుగా ఉంటారు ఆ సూక్ష్మలోకాల్లో. భూమి మీద ఎన్ని రకాల మనుషులు, ఎన్ని రకాల వ్యాధులు, వ్యవహారాలు, చికిత్సలు ఎలా ఉంటాయో, పరిశోధనలు ఎలా ఉంటాయో, పైలోకాల్లో కూడా అదే పరిస్థితి. అలాగే మతి స్థిమితం కోల్పోయిన వారి గురించి, అలాగే ఈడ్చే వాళ్ళ గురించి, చంటి పిల్లల గురించి, ఇలా ప్రతి విషయాల్లోనూ ఇలా 3-4 లోకాల్లో ఇది పరిస్థితి. 5-6 లోకాల్లో మనకు శాస్త్రవేత్తలు అంటే మనస్తత్వ శాస్త్రజ్ఞులు, గుండెకి సంబంధించిన శాస్త్రజ్ఞులు వంటి వారిని చాలామంది కనిపిస్తూ ఉంటారు. అదే అనుకున్నాం కదా, యాజ్ అబౌవ్ సో బిలో. తమ తోటి పరిశోధకులు కలుసుకుంటూ వారి వారి విజ్ఞానాన్ని పంచుకుంటూ ఉంటారు. మనుషుల ఆలోచనలు, యుద్ధాలు, దేశ ఆధిపత్యాల వైపు ఉండి, అంటే మనుషుల ఆలోచనలు ఇప్పుడు కొంతమంది యుద్ధాలు చేయడం కోసం ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. అలాగే వారి ఆలోచనలు మార్చి ప్రగతి వైపుకు మరలితే వారి జీవితాలు చాలా సుఖవంతంగా, ప్రశాంతంగా మారుతాయని వారు ఆ సూక్ష్మలోకాల్లో బోధిస్తూ ఉంటారు. కొంతమంది తత్వవేత్తల ప్రకారం మనుషులకు ధ్యానం వలన మరి సంఘటిత జీవితం వలన లాభం కలుగుతుంది అనే విషయాన్ని బోధిస్తూ ఉంటారు. మనిషి ఏదో ఒక కులానికి నమ్మటం వలన బాగుపడతాడు అనేటువంటి కొంతమంది కుల మతవాదుల ప్రకారం ఇలాంటి వారు ముందవి ఇప్పటికి అన్ని మతాలలో మంచిని తీసుకొని, అంటే కొంతమంది భావనాలోకాలు కదా, సూక్ష్మలోకాలు అంటే భావనాలోకాలు. ఆ భావాలు ఇప్పటికీ ఉంటాయి. కొన్ని కులాలు అయితేనే బాగుంటుంది, కొన్ని మతాలు అయితేనే బాగుంటుందని. ఇలాంటి వారు ఏం చేయాలి, ముందవి ఇప్పటివి అన్ని మతాలలోనూ మంచిని తీసుకొని కొత్త మతాన్ని సృష్టించడానికి ఉత్సాహపడుతూ ఉంటారు. ఈ విభాగాల్లో దేవతల పాత్ర ఎంతవరకు ముందు మనం తెలుసుకుంటాం. ఈ స్థాయిలో ప్రపంచ ఆర్థిక సమస్యలపై చర్చలు కొన్నిసార్లు జరుగుతూ ఉంటాయి. అలా కొన్ని నెలలు పర్యంతంగా, సంవత్సరాల పర్యంతంగా ఎలా ఉంటారు, ఏ విధంగా ఉంటుంది, ఏదైనా క్లిష్టమైన పరిస్థితులు వస్తే ఏ విధంగా తట్టుకోవాలి అంటే ఈ ఆలోచనలన్నీ మన భూమి మీదకి వాళ్ళు పంపించి అదే ఆలోచనలు అమలుపరిచేలాగా చేస్తూ ఉంటారన్నమాట. అలాగే ఆయా దేశాలు ఆయా సమస్యల పరిష్కారాలు పంపించినప్పుడు ఫలితాలు ఏ విధంగా వస్తుంటాయి అన్న విషయాలను కూడా గమనిస్తూ ఉంటారు. అలాగే ఆయా దేశాలను అదుపులో ఉంచుకోగలిగే శక్తివంతమైన వ్యక్తులు ఆలోచన రూపాలతో పంపబడుతూ ఉంటారు. ఆలోచన రూపాలు అంటే థాట్ ఫామ్స్ పంపిస్తారు. వీరి పరిష్కారాలు ఎటువంటి పక్షపాతం లేకుండా, అంటే ఇక్కడ కొంతమంది డెవలప్ కావాలి, కొంతమంది డెవలప్ కాకూడదు అనేది కాదు. పక్షపాతం లేకుండా సర్వమానవాళికి ఉపయోగపడేలాగా చేసే ఆలోచన అలా ఉంటాయి అన్నమాట. ఈ లోకంలో సమస్యలు మరీ క్లిష్టతరమై మనుషులు తమ సమస్యలను తాము పరిష్కారాన్ని ఎంచుకోలేనటువంటి సమయాల్లో ఈ బాధ్యత సూక్ష్మలోకపు వాసులపై పెట్టబడుతుంది. అది అక్కడున్న విషయం. మామూలుగా ఉన్న ఓ దేశము ఒక వ్యక్తి వల్ల ఒక యుద్ధ సమయాల్లో క్లిష్టమైన పరిస్థితుల్లో ప్రధాన పాత్ర వహించి పేరు ప్రఖ్యాతులు గడించిందంటే అది అతని తెలివితేటల వలనో లేక అతని దేశ నాయకత్వ రక్షణ వలనో అని మనం అనుకుంటాం. కానీ ఆ పరిస్థితులలో ఆ సమస్యలను పరిష్కరించడానికి సరైన వ్యక్తి సూక్ష్మలోకపు వాసుల చేత ఎంపిక చేయబడి వారు కనుక్కున్న పరిష్కారాన్ని ఆ వ్యక్తి ద్వారా ఆచరణలో పెట్టబడి ఉంటుందని మనకు తెలియదు. సమస్యల పరిష్కార మార్గాలు సూచించే వరకు అతనికి వారి సహాయం లభిస్తుంది, ఆ తర్వాత లభించింది. అది అక్కడున్న ఈ పాయింట్. ఒక పక్క ఈ స్థూలలోకపు మనుషులు ఆహార ధాన్యాలు కరువును ఏడాదికి తమ స్వార్థం కోసం పెంచుతూ ఉంటారు. ఒక పక్క ఈ స్థూలలోకం, సూక్ష్మలోకం అంటే ఈ భూమి మీద ఆహారం కొరత క్రియేట్ చేసి ఎక్కువ లాభాలు ఆర్జించాలని చెప్పి అలా చేసేవాళ్ళు ఉంటారు. అలాంటి స్వార్థం పెంచుతుంటే ఒక పక్క సూక్ష్మలోకపు వాసులు దీనికి పరిష్కారంగా ఆహార ఉత్పత్తులను పెంచేస్తారు.
కొత్త కొత్త పద్ధతులను కనిపెడతారు. ఆ కనిపెట్టే ఆలోచనలు మళ్ళీ భూమి మీదకు పంపించి ఎవరో ఒక వ్యక్తిని ఎంచుకొని వారి ద్వారా జరిగేటట్టుగా, వ్యక్తి అంటే ఒక వ్యక్తి వలనే కాదు, అనేక మందికి ఆ ఆలోచనలు ఒక దగ్గర నుంచి ఒకరికి ఆలోచనలు చేరుతాయి. చేరి ఉత్పత్తి బాగా పెంచడం జరుగుతుంది. యుగ యుగానికి మానవుల ప్రగతిలో ఎంతో తేడా కనపడుతూనే ఉంటుంది. ఎలా వస్తుంది అని ఒక ఆలోచన చేస్తే, ఒక విమానం ద్వారా కావచ్చు, టెలిఫోన్ లాంటి పరికరాల ద్వారా అని అని మనకు తెలిసిందే. అయితే యుగాలు మారే కొద్దీ మనుషులు వెనకటి యుగాలలో మాదిరి సమస్యలు త్రోసిపుచ్చక వాటిని అర్థం చేసుకోవడానికి, పరిష్కరించడానికి ప్రయత్నించడమే వారి ప్రగతి త్వరితగతిని చేస్తుంది. అంటే వేగవంతం చేస్తుంది. దీనివల్ల పరిణతి సాధించి నిపుణులైన వారి సంఖ్య పెరుగుతూ పోతుంది. ఈ నిపుణులు తమ అనుభవాల్లో తెలుసుకున్న జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి, వారి సమస్యలు పరిష్కరించడానికి ఉపయోగిస్తారు. అలాగే దేవతల విభాగం వారు చేపట్టే కార్యక్రమాలు మనుషుల యొక్క కార్యక్రమాలకు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. వీరు పూర్తిగా అంటే దేవతల విభాగం వారేంటి, పూర్తిగా ప్రకృతి ప్రియులు, ప్రకృతాత్మలుగా కూడా పిలుస్తూ ఉంటారు. నేచర్ సోర్స్ అని. వీరు చేపట్టే కార్యక్రమాలు సముద్రము, గాలులు మొదలైన వాటి గురించి పరిశోధిస్తూ ఉంటారు. వ్యవసాయంలో సూర్యరశ్మి యొక్క ఉపయోగాల గురించి, వ్యవసాయ పనులకు సరైన కాలం గురించి పరిశోధించటం మొదలైన వాటికి సంబంధించిన అన్నమాట. సూక్ష్మలోకాల్లో జరిగే మానవుల సభలలో వారి యొక్క జ్ఞానం, అనుభవం అవసరమయ్యే అత్యవసర సమావేశాల్లో వీరు పాల్గొంటూ ఉంటారు. అయితే వారి భాష రాదు, కానీ ఆలోచనలు, భావనలు ఆలోచనల రూపంలో విడుదల చేస్తూ ఉంటారు. అదనమాట. కేవలం జస్ట్ వరదలు, భూకంపాలు, తుఫానుల్లో కొన్ని వేల సంఖ్యలో ప్రజలు నిర్భాగ్యులు, ఇల్లు వాకిలు పోగొట్టుకుని మరణించిన వార్త ప్రపంచంలో ఏదో ఒక మూల మనకి వినిపిస్తూనే ఉంటుంది. దీనికి కారణం నెమ్మదిగా నిదానంగా పనిచేస్తున్న ప్రభుత్వాన్ని ఒక కుదిపి పని చేయించడం అన్నమాట. చనిపోయేవారు చనిపోగా మిగిలిన వారికి ముందు కన్నా మేలైన సౌకర్యాలు కల్పించడం వాటి కోసమే ఇలా జరుగుతూ ఉంటుంది. అయితే ప్రకృతి ఆత్మలై ఈ తుఫానులకి, భూకంపాలు మొదలైన వాటిని ఆధీనంలో ఉంచుకుంటాయి. అయితే మనుషుల్లో ఇళ్ళు, ఆస్తిపాస్తులు వంటి లౌకిక కోరికలను చూసి వారు జారిపడుతూ ఉంటారు. వరదలు, భూకంపాలు వంటి సమయాల్లో మరణించే వారి కోసం ప్రకృతి ఆత్మలు ఎక్కువగా నియమించబడుతూ ఉంటారు. అంటే ఈ నేచర్ సోర్స్ లేదా దేవతల భాగం. వీరు మరణించిన వారి భయం పోగొట్టి వారి సూక్ష్మలోకపు నివాసం కల్పించి వారికి కావలసిన సదుపాయాలు చేస్తూ ఉంటారు. యుద్ధ సమయాల్లో మరణించిన వారికి కూడా వీరి సహాయం లభిస్తుంది. ఇలాంటి సమయాల్లో దేవతల విభాగం వారు, మనుషుల విభాగం వారు కలిసికట్టుగా పనిచేస్తూ ఉంటారు సూక్ష్మలోకపు వాసుల్లో అన్నమాట. క్షతగాతులు కావలసిన సహాయం అందిస్తూ ఉంటారు. 7వ ఇంకా ఆఖరిది. అయితే ఇది 5-6 లోకాలు అన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడుకుంది సూక్ష్మలోకాల్లోంచి ఆఖరిది అయిన లోకం గురించి తెలుసుకుంటాం. ఈ లోకంలో ఎలాంటి భవనాలు, వస్తువులు కనిపించవు. ఇక్కడ ఎంతో ఇది తప్ప మనుషుల జాడ కనపడదు. వీరు కూడా మనుషులతో సంబంధం కలిగి ఉండడానికి ఇష్టపడక, పరిణితి ఒంటరితనంలోనే, నిశ్శబ్దంలోనే సాధ్యపడుతుందని నమ్మేవాళ్ళు అక్కడ ఉంటారు. స్థూలలోకంలో వీరు ఋషులై ఉండి మనుష్య సంచారానికి చాలా దూరంగా, అంటే పర్వతాలపైనో కొండ గుహల్లోనూ నివసించిన వారై ఉంటారు. ఇలాంటి వారు తమ జీవిత కాలాన్నంతా మెడిటేషన్లో, ఉపవాసాలు చేయడంలోనూ ఒక సన్యాసి జీవితాన్ని గడిపి ఉన్నవారన్నమాట. మరణం తర్వాత ఇలాంటి వారు 7వ లోకానికి చేరుకుని అక్కడ కూడా అలాంటి జీవితమే గడుపుతారు. అది ఇక్కడ పరిస్థితి. తమ ధ్యానానికి కొనసాగిస్తూ ఉంటారు. వారి మెడిటేషన్ అలా కొనసాగిస్తూ ఉంటారు. ఇలాంటి వారంతా మనుషులకు చాలా దూరంగా ఉండడానికి ఇష్టపడతారు. వీరు స్థూలలోకంలో ఉన్నప్పుడు అంతరంలోనే బతకడానికి, ధ్యానం చేయడానికి అవసరమైన వారికి సహాయపడడానికి మాత్రమే సమయాన్ని వినియోగించి ఉండడం వలన ఒంటరితనం అనేది మరణం తర్వాత కూడా వారిని అనుసరిస్తూనే ఉంటుంది. కానీ సూక్ష్మలోకంలో వీరు తమకు నివాసయోగ్యమైన కొండలు కానీ, ఇళ్ళు కానీ, గుహలు కానీ ఎతకనవసరం లేదు. ఇక్కడ ఆహారంతో కానీ, నివాసంతో కానీ ఎలాంటి అవసరం ఉండదు. కాబట్టి వీరు అడవుల్లోనూ మనుషుల సంచారానికి దూరంగా ఉండే బయలు స్థలాల్లో నివసిస్తారు. వీరు తమ ఒంటరితనానికి ఆటంకం కలగకూడదని ఇక్కడ అనుకుంటారు. అంటే పరిస్థితి అది.
అంటే మనం ఇక్కడ ఏ విధంగా ఆలోచిస్తామో అదే ఆలోచన పైలో సూక్ష్మ లోకాల్లో కూడా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇక్కడ మనుషులతో పాటు మనం దేవతల విభాగానికి చెందిన వారిని కలుసుకోవచ్చు. వీరు మంచి పరిణితి సాధించిన జీవులు. 7వ లోకం సూక్ష్మ శరీరయానంతో సూక్ష్మలోకాల సందేశార్థం పూర్తి చేసుకుని ఇంకా కారణలోకానికి వెళ్ళిపోదాము. జ్ఞానలోకానికి అంటే సూక్ష్మలోకం నుంచి జ్ఞానలోకానికి వెళ్ళాలి. ఈ జ్ఞానలోకానికి వెళ్ళాలంటే మనకు 2వ మృత్యువు సంభవించాలి. సూక్ష్మలోకంలో నుండి జ్ఞానలోకానికి ప్రయాణం అంటే ఎలాంటి బాధ లేని సులువైంది అన్నమాట. సూక్ష్మలోకం నుండి జ్ఞానలోకానికి ప్రయాణించే సమయం మానసికంగా ఎలాంటి ఆందోళనలు గురి కాకుండా చేయడమే ఈ సహాయకారుల ఉద్యోగం. కొందరు సహాయం చేస్తారు 2వ మరణం సంభవించడానికి. మనం ఇలాంటి ప్రయాణాలు చాలాసార్లు చేసి ఉంటాము. మరి ఈ ఆత్మ పదార్థం సూక్ష్మలోకాలకు పూర్వం కారణలోక నివాసి ఉంటుంది. ప్రతి స్థూలమైన జన్మకు ముందు దాని తర్వాత ఈ ప్రయాణం తథ్యం. కానీ మనకు గత జన్మల విషయాలంతా గుర్తుండవు. అలాగే దీన్ని కూడా మర్చిపోతాం. కారణలోకంలో ప్రతి జీవి తిరిగి స్థూలలోకంలోకి జన్మ తీసుకోవాలంటే కొత్త జ్ఞాన శరీరం, కొత్త సూక్ష్మ శరీరం, కొత్త స్థూల శరీరం అనేవి అవసరం. మరి ఈ యొక్క జన్మల విషయాల గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ.